ఇంగ్లాండ్పై 89 పరుగులు చేసి సెమీస్లో భారత్ విజయానికి కారణమైన సంజు శాంసన్కు వరుసగా రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే అవార్డు అందుకుంటున్న టైంలో శాంసన్ ఓ మాట చెప్పాడు. ఈ అవార్డు నాకు దక్కిందన్నా, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అన్న రీజన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అవును, అంతటి స్థాయి ఉన్న బౌలింగ్ స్పెల్ను నిన్న బుమ్రా ఆంగ్లేయులకు రుచి చూపించాడు. దెబ్బకు వాళ్ళ క్రికెట్ విశ్లేషకులు బుమ్రాని ఇప్పుడు బౌలింగ్లో బ్రాడ్మెన్ అని పోలుస్తున్నారు. ఎస్, ఈ అలంకారాలకు బుమ్రా ఖచ్చితంగా అర్హుడు. నిన్న హై స్కోర్ థ్రిల్లర్గా మారిపోయిన మ్యాచ్లో బుమ్రా మాత్రమే భారత్కు కొండంత అండగా నిలిచాడు. 4 ఓవర్ల బౌలింగ్లో 33 పరుగులు ఇచ్చి కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ మాత్రమే తీశాడు బుమ్రా. హైలైట్స్ చూస్తే అర్థమయ్యేది ఇదే, కానీ మ్యాచ్ చూస్తే బుమ్రా ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతుంది. తన బౌలింగ్కి దిగిన మొదటి ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసుకున్నాడు బుమ్రా. అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు ఇంగ్లీష్ కెప్టెన్ బలయ్యాడు. తను వేసిన మొదటి 2 ఓవర్లో 19 పరుగులు ఇచ్చిన బూమ్ తను వేసిన సెకండ్ స్పెల్తో ఇండియాను బతికించేశాడు. ఓవర్కి 13-14 పరుగులు చొప్పున కొడితే చాలు ఇంగ్లాండ్ మ్యాచ్ను సులభంగా గెలిచి ఫైనల్కి వెళ్ళొచ్చన్న సమీకరణాలను బుమ్రా పాతాళంలోకి తొక్కేశాడు. 16వ ఓవర్ బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా మ్యాచ్కి ఎంతో కీలకమైన 18వ ఓవర్ బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రతి బాల్ కూడా పదునైన యార్కర్. కాలు కొంచెం తీసినా బ్యాటర్ ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతిన్నా విసిరే బంతి మృత్యుఘోషను ఆ బ్యాటర్ వినాల్సిందే. సెంచరీ వీరుడు బెత్హెల్, హార్డ్ హిట్టర్ శామ్ కర్ల్ను తన పదునైన యార్కర్లతో కట్టిపడేసిన బుమ్రా ఆ 2 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ను అమాంతంగా భారత్ వైపు తిప్పేశాడు. ఆఖరి ఓవర్కి ఇంగ్లాండ్ 30 కొట్టాలంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధైర్యంగా దూబే చేతికి బాల్ ఇవ్వగలిగాడు అంటే ఆ ధైర్యాన్ని మనకిచ్చింది బుమ్రానే. నిన్నటి మ్యాచ్లో భారత్ గెలుపునకు ఇంగ్లాండ్ ఓటమికి ఒకడే తేడా, అతని పేరే బుమ్రా. తను భారత్కి ఆడుతున్నందుకు, యుగానికి ఒక్కళ్ళ తన అద్భుతమైన బౌలింగ్తో చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నందుకు భారత క్రికెట్ నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. నో డౌట్స్ ఇందులో. ఆచి చికెన్ మసాలా.